ఇప్పుడు తప్పు వాళ్ళలో ఉందా, నువ్వు చేసిన దాన్ని భరించలేక ఆడు వెళ్ళిపోతే ఆళ్ళు ఉందని ఎవరు చెప్తారు దానికి సమాధానం అన్న. కేవలం నువ్వు పేరు భార్య అని లేబుల్ ఉంది, అక్కడ భర్త అనే లేబుల్ కాదు కదా. నువ్వు ఒక స్పెసిఫిక్ పర్సన్, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా డీల్ చేస్తున్నావు అనేది కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ద డీల్. ఆల్ ద భార్యలు వోంట్ బి ది సేమ్. కానీ మీరు భార్య అని ఒకదానికి లేబుల్ ఇచ్చేసి దాని నుంచి మీరు గిల్ట్ తేవాలంటే మీనింగ్ లేదు అక్కడ. అదే మీరు భర్తలకు కూడా చెప్తారుగా, సేమ్ భార్యలు వెళ్ళిపోతే ఎలా? 100%. నువ్వేం చేస్తావు, సరిగ్గా చూసుకోలేదా మీ ఆవిడ్ని? ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలిసిన ఒక పర్సన్, షీ గాట్ మ్యారీడ్ 6 months షీ వాంటెడ్ డివోర్స్. రీజన్ ఏం చెప్పింది అమ్మాయి, హీస్ బోరింగ్ అయిపోయింది. బోరింగ్ అంత సింప్లిస్టిక్ ఎక్స్ప్లెనేషన్ చెప్పండి చూసేటప్పుడు ఆడికి ఏదో ఎఫ్ఐఆర్ ఉంది, లేకపోతే ఏదో చేస్తున్నాడు, ఏదో చేయట్లేదు, హీస్ ఎ బోరింగ్ పర్సన్. అని బోరింగ్ పర్సన్తో మీరు ఎలా బతుకుతారండి అసలు చెప్పండి నాకు ఇంట్లో? కానీ తిట్టడు కొట్టడు ఈ క్వాలిఫికేషన్స్ చాలు కదా అనిపిస్తుంది కదా. నేను అదే అంటున్నా, సీ ఎనీథింగ్ ఇఫ్ యూ డిస్లైక్ టు బీ విన్ ఎ పర్సన్ అన్కంఫర్టబుల్ ఆర్ గెటింగ్ బోర్డ్ or it is not interesting or you met somebody else more interesting, you should move on. సెల్ ఫోన్ లాగా అలా బెటర్ మోడల్ వచ్చింది, iOS 13 12 ఇట్లా కాదు. The only thing which will work because you are born here, మీరు పుట్టింది మీకోసం బతకటానికి. అది మీరు అంటే ఒకవేళ మీ భార్య అయితే మీ భర్త కానీ మీ పిల్లలు కానీ మీ వేరే మా పేరెంట్స్ అవ్వచ్చు, పక్క వాళ్ళు అవ్వచ్చు, కలీగ్స్ అవ్వచ్చు, వాళ్ళందరి కోసం బతకట్లా. వాళ్ళు మీ హ్యాపీనెస్ని ఎంకరేజ్ చేసే సాధనం వాళ్ళు ఏమన్నా ఇస్తే మీకు రిలేషన్షిప్ ఉండాలి. ఎప్పుడైతే 1% వాళ్ళు తగ్గించారో అని వదిలేదు. బికాజ్ యు ఆర్ బేసిక్లీ లూజింగ్ ద వెరీ పర్పస్ ఆఫ్ యువర్ లైఫ్.